ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక ఆడియో వినిపిస్తాను. వాళ్ళ వీడియో మనం టెలికాస్ట్ చేయలేం కాబట్టి ఒకసారి వినండి. మేడం చెప్పండి, కోవా బన్ తిన్నారా? తినిపిస్తున్నారా? కోవా బన్ని రామ్ ప్రసాద్ కానీ శ్యామ్ ప్రసాద్ కానీ చేసిస్తే తింటా అండి. అబ్దుల్లా చేసిస్తే అందులో ఉమ్మిండో ఉచ్చబోసిండో పిల్లలు కాకుండా మందులు వేసిండో వాడు ఇంకేమైనా రైసిన్, ఒకవేళ వాడు చైనాలో డాక్టరేట్ చదువుకొని వచ్చేసి అందులో రైసిన్ వేసిండో ఎవరికి తెలుసు. కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను, రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. మేడం చెప్పండి. విన్నారు కదా, వీళ్ళు ఇద్దరు మహామహులు అన్నమాట. ఈవిడ ప్రియా చౌదరి ఒకరును మౌనిక సుంకర అని చెప్పేసి వీళ్ళు ఫక్త్ హిందుత్వవాదులు, అంతకన్నా ఘోరంగా మోడీ భక్తులు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ పోడ్కాస్ట్లో కోవా బన్ అంట అబ్దుల్లా కానీ ఎవరైనా ముస్లిం సోదరులు ఇస్తే తినరంట వీళ్ళు. ఏంటి మీ ప్రాబ్లం అంటే వాళ్ళంట అందుట్లో ఊస్తారు ఉచ్చబోస్తారని నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడుతుంది. నిజంగా చెప్పాలంటే ఉచ్చ తాగేది ఎవరు? గోమాత ఉచ్చ హిందువులు. పేడ తినేది ఎవరు? హిందువులు. ఎప్పుడైనా ఒక ముస్లిం సోదరుడు వచ్చి మీరు గోమాత ఉచ్చ తాగుతున్నారు, ఆ పేడని తింటున్నారు, మీరు అంధభక్తులు అని డైరెక్ట్గా ఎప్పుడని చెప్పారా? ఎందుకంటే వాళ్ళలో కొద్దిగా విజ్ఞత ఉంటుంది. కానీ వీళ్ళ పార్టీ నాయకుల్ని ఇంప్రెస్ చేయడం కోసం, వీళ్ళకి సంబంధించినటువంటి మతతత్వ భావజాలాన్ని కక్కటం కోసం, వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి సోదర భావాన్ని ఎరక్కొట్టడం కోసం హిందువులే 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 అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పండి, 12 సంవత్సరాల నుంచి హిందువులే ఈ ఇండియాని ఏళ్తున్నారు, హిందువులే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి 12 సంవత్సరాల నుంచి హిందువులను కాపాడలేని చేతకాని ప్రభుత్వం మనకెందుకు? ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, ఇలా ఎదుటివారిపై నిందలేసి మాట్లాడే ఇటువంటి వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకొని మనం ఏదో మన ముందు నడిచే నాయకుల్లా నడిపిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ ప్రియా చౌదరి కావచ్చు, మౌనికా సుంకర కావచ్చు, వీళ్ళంతా అంధభక్తులు. వీళ్ళకి బుర్ర కేవలం వాళ్ళ పార్టీ అధినాయకుల్ని మెప్పించడం కోసం తప్పించి వేరే దానికి ఎందుకు వాడరు.